హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మామిడికాయ మటన్ అయితే చేస్తున్నానండి. దాంట్లో ఎగ్స్ కూడా వేసాను. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మంచి గ్రేవీతో అయితే వచ్చిందండి. కూర అయితే ఒక ఉల్లిపాయతో ఎంతో గ్రేవీతో చేసి చూపించాను. మీరైతే చూసేయండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, మంచి గ్రేవీతో అయితే వచ్చింది. పీస్ అయితే మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వైట్ రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే. ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మటన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ కోసుకున్నాను. ఒక ఉల్లిపాయతో అయితే మంచి గ్రేవీ అయితే వచ్చింది. పచ్చిమిరపకాయలు, దీంట్లో ఒక మసాలా అండి, 2 టమాటాలు అయితే వేసుకుంటున్నాను, కట్ చేసుకున్నాను. ముందుగా అయితే మనం మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చేదాకానే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ అయితే వేసుకుని కుక్కర్లో వేయించుకుని ఒక 5 విజిల్స్ అయితే వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకున్న గిన్నె అయితే పెట్టాను. గిన్నె వేడెక్కిందండి. ఆయిల్ అయితే వేస్తున్నాను కూరకు సరిపడగా. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి. ముందు ఎగ్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి కదా. ఎగ్స్ అయితే వేగినాయి, ఒక పక్కకైతే తీసేస్తున్నానండి. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. వేసి అయితే కలుపుతున్నానండి. మూత అయితే పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి, మాడుతుంది కదా, చూసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి కదండి. ఇప్పుడైతే మటన్ అయితే కుక్కర్లో నుంచి తీసేసాను. వాటర్ లేకుండా అయితే మనం మటన్ వేసుకోవాలి. మనకు వాటర్ కూడా అవసరం పడుతుంది. వాటర్ అయితే వంపకండి. మటన్ చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిందో. ఒక 5 విజిల్స్ అయితే చాలండి. మనం ఎక్కువ వేయించక్కర్లేదు. మళ్ళీ కూర కుక్ చేస్తాం కదా, దాంతోపాటు ఉడుకుతుంది. మూత అయితే పెడుతున్నాను. ఇది కూడా కొంతసేపు వేగనిచ్చిన తర్వాత అయితే మనం మసాలా ముందు మిక్సీ ఆడపడ్డాం కదండి, మసాలా అయితే వేస్తున్నాను. ఇదంతా మసాలా కాదు కదా. ధనియాలు అయితే 2 స్పూన్లు వేసాను ఎక్కువ. జీలకర్ర మొత్తం టమాటా కూడా వేసాను కదండి, అందుకని అంత వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ వేసాం కదండి. మూత అయితే పెడుతున్నాను. కొంతసేపు అయితే ఫ్రై అవనిద్దాం. చూడండి, ఆయిల్ అయితే ఇలా సెపరేట్ అయిందో. ఇవి కూడా బాగా ఫ్రై అయిందండి. మసాలా ముక్కకైతే బాగా పట్టింది. ఇప్పుడైతే కారం వేసుకుందాం. మనం టేస్ట్కి సరిపడగా కారం అయితే వేసుకుంటున్నానండి. మా కారం అయితే కొంచెం కారంగా లేదు, అందుకని నేను 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను.
కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ మనం ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, కుక్కర్లో ఉడకబెట్టుకున్నది, ఆ వాటర్ అయితే వేసేస్తున్నాను. మటన్ వాటర్ అయితే ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వనక్కర్లేదు, వాటర్ కూడా వేసేసుకోవచ్చు. మటన్లో నుంచి వచ్చే వాటరే కదా, టేస్ట్ అయితే దాంట్లోనే ఉంటుంది. ఆ వాటర్ కూడా వేసిన తర్వాత కలుపుకోవాలండి. దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పడుతుంది, వాటర్ అయితే వేస్తాను. వాటర్ అయితే వేసానండి. కొంచెం ముందైతే నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. ఎగ్స్ అయితే వేసేస్తున్నానండి. మటన్లో మనం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదా, అందుకని నేను వేయలేదు. ఇప్పుడైతే చూసి వేసాను, కొంచెం అయితే పడింది, అయితే వేసుకున్నాను. మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఉడకనిద్దామండి, మూత అయితే పెట్టేశాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, గ్రేవీ అయితే చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడైతే మామిడికాయ అయితే తురుముకున్నానండి, ఒక మామిడికాయ అదైతే వేసేస్తున్నాను. మామిడికాయ వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి. మూతతో పెట్టి ఉడకనిద్దామండి. మామిడికాయ వేసిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ నేను కలుపుతున్నాను మధ్యలో. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందామండి. కూర అయితే దగ్గర పడింది కదా, కొత్తిమీర వేసుకుని అయితే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకుంటే అయిపోయినట్టే కూర. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, ఎంతో టేస్టీగా ఉండే మటన్ మామిడికాయ కూర అయితే రెడీ అయిందండి. ఎగ్స్ వేసి కూర అయితే అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. దీంట్లో ఎగ్ వేసాం కదండి, ఎగ్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. దీంట్లో పులుపు మసాలా మటన్ ఫ్లేవర్ కూడా పట్టి చాలా టేస్టీగా ఉందండి ఎగ్ కూడా. సరే అయితే ఎగ్ వేసి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.